హలో పీపుల్, ఒకవైపు ఆనందం, ఒకవైపు బాధ, ఇవి రెండు కూడా వస్తాయి ఒకేసారి. కాకపోతే స్ప్లిట్ సెకండ్ వేరియేషన్ అంతే. ఎందుకో చెప్తాను, లిసన్. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మీలో ఎవరికైనా సేమ్ ఇలాగే అనిపించిందా ఎప్పుడైనా ఒకేసారి ఆనందం, బాధ? నాకు తెలీదమ్మా. ఎందుకంటే నిన్న మ్యాచ్ గెలిచినందుకు హ్యాపీ, కాకపోతే స్లీప్ సైకిల్ నిల్, తెలుసు కదా, ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. వీడేంటి SRH గెలిచినందుకు హ్యాపీ, బట్ ఎలా అంటున్నాడు, పిచ్చోడా వీడు అని అనిపిస్తుంది కదా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. నేను ఈవేళ చెప్దాం అనుకున్న పాయింటే ఇది. మెయిన్ స్లీప్ సైకిల్ అబ్బా. నువ్వు ఎంత జిమ్ చేయి, ఎన్ని వర్కౌట్లు చేయి, ఎన్ని ఎక్సర్సైజులు చేయి, నువ్వు ప్రాపర్ స్లీప్ లేకపోతే యు విల్ నాట్ గెయిన్ ఎనీథింగ్. నువ్వు వర్కౌట్స్ నుంచి కానీ, ఎక్సర్సైజెస్ నుంచి కానీ, జిమ్ నుంచి కానీ ఏదైతే బిల్డ్ చేద్దాం అనుకున్నావో అది ఏది పని అవ్వదు. ఎందుకంటే బాడీ రెస్టింగ్ పీరియడ్ ఖచ్చితంగా అవసరం. అండ్ ఇన్ని చెప్పింది నేనే. నిన్న దెబ్బకి 4 hours పడుకున్నా. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. బట్ ఆన్ అన్ యావరేజ్ 7 hours పడుకోవడం అనేది చాలా మంచిది. 7 hours అనేది, బట్ అదృష్టం అంటే 8 hours. సో ఈ 7 to 8 hours అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు యావరేజ్గా చూసుకుంటే మెన్కి వచ్చేసరికి స్లీప్ సైకిల్ సరిగ్గా ఉండదు. మన ఆలోచనలు కానీ, డీప్ స్లీప్ సైకిల్ అంటారు దాన్ని. డీప్ స్లీప్ అంటే కోమాలోకి వెళ్ళిపోయినట్టు బాగా పడుకుంటారు చూడండి. డీప్ స్లీప్ అనేది ఖచ్చితంగా 6 hours ఉండాలంట. సో మనం 6 hours ఉండాలి అన్నప్పుడు మినిమం 7 to 8 hours ఉంటే కొంచెం కింద మీద పడినా ఆ 7 to 8 hours బాడీ కామ్ అవ్వడానికి, కొంచెం బ్రెయిన్ షట్ డౌన్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో ఆ టైం పీరియడ్ ఆ 2 hours, 1 hourలో కవర్ అవుతుందని మన సైంటిస్టులు బాగా. ఆ 6 hours డీప్ స్లీప్ సైకిల్ రావడానికి మనం 7 to 8 hours పడుకోవడం చాలా మంచిది. సో బాడీ రెస్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే నువ్వు పడుకున్నప్పుడు నీ బాడీ ఇన్ కేస్ నువ్వు మజిల్ బిల్డ్ చేస్తుంటే మజిల్ టేర్ అవుద్ది. ఆ టిష్యూ రిపేర్ అవ్వడానికి, ఆ మజిల్ ఫామ్ అవ్వడానికి కొంచెం టైం కావాలి. దానికి ప్రాపర్ రెస్ట్ కావాలి. ఆ రెస్ట్ టైం పీరియడ్ మన స్లీప్ సైకిల్లోనే దొరుకుతుంది. అది బాడీ మనకి ఇస్తుంది. సో మీరు 7 to 8 hours పడుకోవడానికి ట్రై చేయండి. ఎంతమంది పడుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడి వరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందనే కదా. సో ప్లీజ్ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఆల్సో కామెంట్ చేయండి ఏదన్నా కొంచెం ఏమర్థమైంది వీడియోలో అని. మీకు ఇలాగే ఎప్పుడైనా అనిపించిందా సేమ్ ఒకేలాగా అని? వెరీ హ్యాపీ ఫర్ SRH. ఫింగర్స్ క్రాస్డ్. ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంది, వాళ్ళు చేస్తారని అనుకుంటున్నా, చూద్దాం. అండ్ మీకు నచ్చింది వీడియో, సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ అడుక్కుంటున్నాను, కొంచెం నేను అడుక్కున్నందుకైనా చేయండి. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు, అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు అంతే. అండ్ ఈ రోజు వీకెండ్ కాబట్టి రాక్ చేసేయండి. బాయ్.